తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్కు ఇప్పుడు సరికొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయని తెలుస్తుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఒకెత్తు అయితే, ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం మరో సమస్యగా మారిందని, ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటి సంగతి దేవుడెరుగు. ఈ లోక్సభ ఎన్నికల్లోనే చతికిల పడే పరిస్థితి వస్తుందా అనే అంశం మరో సమస్యగా ఉందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఏంతో కొంత మానాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడం ఇప్పుడు కేసీఆర్ మరియు కో ముందున్న అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి. అయితే ఆ అవకాశాలకు గండి కొడుతూ రేవంత్ రెడ్డి డోర్లు ఓపెన్ చేశారని అంటున్నారు. అవి చాలా అన్నట్లుగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఇప్పుడు కేసీఆర్కు అటు రాజకీయంగానూ ఇటు వ్యక్తిగతంగానూ తగిలిన పెద్ద దెబ్బగా చూస్తున్నారని తెలుస్తుంది. కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని, న్యాయ పోరాటం చేస్తానని పదే పదే ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈడీ అధికారుల తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కవిత వాదనను కొట్టివేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తుది తీర్పు రాకుండానే ఈడీ అరెస్టు చేసిందని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసుకు సంబంధించి తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. శుక్రవారం నాడు ఈ కేసు సుప్రీం ధర్మాసనం ముందుకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై ఏం తీర్పు ఇస్తుంది అనేది అందరిలోనూ ఉత్కంఠంగా మారింది. అయితే సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు మొత్తం క్వశ్చనింగ్ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో 3 గంటల పాటు, ఆ తర్వాత సాయంత్రం పూట కూడా కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 15వ తేదీన ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేశారు. 10 రోజుల కస్టడీ కోరగా వారం రోజుల కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి అనుమతి ఇచ్చారు. అంతేకాక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కేసీఆర్పై పుట్టడి విమర్శలు జోరందుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది ఎన్నికల స్టంట్ అంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తె కవిత అరెస్టుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదు? కేసీఆర్, ప్రధాని మోదీ మౌనం వెనుక వ్యూహం ఏంటి? గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు, అయితే ఈసారి మోదీ ఈడీ కలిసే వచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం బీజేపీ మద్యం కుంభకోణాన్ని ధారావాహికలా నడిపించారని, కవిత అరెస్టు బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న డ్రామా అని ఎత్తిచూపారు. ఎన్నికల షెడ్యూల్కు ఒక రోజు ముందే జరిగిన ఈ పరిణామాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ బీజేపీలు కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు రావడం ఒకెత్తు అయితే, మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం మరొకెత్తని అంటున్నారు. పైగా నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కవిత ఇలా మద్యం కుంభకోణంలో అరెస్ట్ కావడం ఆమెతో పాటు తన ప్రతిష్టకు కూడా గణనీయమైన ఇబ్బందిని కలిగించిందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఏమని స్పందించాలి, ఎలా స్పందించాలి అనే విషయంలో కేసీఆర్ మీ మాసంలో ఉన్నారని, ఇది బీజేపీ కక్షపూరిత చర్యగా అభివర్ణించే పరిస్థితి కూడా దాటేసిందని, అందుకే మౌనాన్నే తన భాషగా చేసుకున్నారని అంటున్నారు. ఆ కారణాలే ప్రస్తుతం కవిత అరెస్టు విషయంలో కేసీఆర్ మౌనానికి కారణమని, పైగా ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసే పరిస్థితి దాటిపోయిందని భావిస్తున్నారని సమాచారం. ఇవి చాలావన్నట్లుగా మరోపక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో అతిపెద్ద సమస్యగా మారిందని, పైగా బీఆర్ఎస్ ట్రంప్ కార్డ్ హరీష్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్న వేళ ఇది మరింత జటిలమైన సమస్యగా మారబోతుందని ఆందోళన కేసీఆర్ మరియు కోలో మొదలైందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే మరో ఆప్షన్ లేక కేసీఆర్ మౌనంగా ఉన్నారని అంటున్నారు.